వెల్కమ్ టు బుక్ మార్క్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో థర్డ్ క్లాస్ కోడింగ్ సంబంధించిన వీడియోలు చేయడం జరిగింది, కవులు మరియు రచనలు. ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కవులు మరియు రచనలు, పాఠము మరియు పాఠముకు సంబంధించిన కవి గురించి చూస్తున్నాం. లాస్ట్ వీడియో కూడా అలాగే చూస్తున్నాం. సో ఫస్ట్ క్లాస్ ఫోర్త్ క్లాస్ వచ్చేసి గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముడు పాఠానికి సంబంధించిన కవి ఎవరంటే బసవరాజు అప్పారావు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, గాంధీ మహాత్ముడు ఎన్నో బోధలు చేశారు, మంచి మంచి మాటలు చెప్పారు మనకు. ఏంటి నీతి మాటలు, ఓకేనా, అలాంటి మాటల్లో. సో ఈ గాంధీ మహాత్ముడు ఇలా చెప్తారు కాబట్టి, అలాగే ఈ బసవరాజు అప్పారావు కూడా ఏం చెప్పారంటే, అరే బసవ అప్పు చేసి పప్పు కొడు తినకరా అని గాంధీ చెప్పారని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. గాంధీ మహాత్ముడు అంటేనే మంచి మాటలు మనకు చెప్తుంటాడు కాబట్టి, అలాగే బసవకు కూడా చెప్పాడు, అరే బసవ అప్పు చేసి పప్పు కొడు తినకరా అని గాంధీ మహాత్ముడు చెప్పారని గుర్తుపెట్టుకోండి. ఈయన రచనలు వచ్చేసి బసవరాజు అప్పారావు రచనలు వచ్చేసి భావకవి, గీతికర్త, జాతీయోద్యమకారుడు, ఓకేనా. ఈయన రచనలు కానీ ఈయన భావకవి అనమాట, గీతికర్త, జాతీయోద్యమకారుడు అని గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ తేనెల తేటల మాటలతో, నెక్స్ట్ లెసన్ పేరు తేనెల తేటల మాటలతో. ఇది వచ్చేసి కవి వచ్చేసి ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ. కవి ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ. ఇది గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేద్దాం. ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ తేనెలోని తీపిన అనుభూతి చెందాడని గుర్తుపెట్టుకోండి. తేనెల తేటల మాటలు అంటే తేనెలోని తీపిన అనుభూతి చెందింది ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ అని గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒకటికి రెండు సార్లు వినండి, అప్పుడు బాగా గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తేనెల తేటల మాటలతో ఎవరంటే ఇంద్రగంటి శ్రీకాంత్ వర్మ, ఓకేనా. తేనెలోని తీపిన అనుభూతి చెందాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్ గోపాల్ తెలివి. ఇది ఒక కథ, దీంట్లో రచనలు ఏముండవు. చూడగంటి అనే లెసన్కు కవి ఎవరంటే తాళ్లపాక అన్నమయ్య. ఇది బాగా గుర్తుండడానికి, మనకు అన్నమయ్య సినిమా చూసాం కదా, అన్నమయ్య సినిమాలో నాగార్జున హీరో. అన్నమయ్య సినిమాలో చూడగంటినయ్య అని ఒక పాట పాడతాడు నాగార్జున. సో చూడగంటి అనే పాట ఉన్న సినిమా పేరు ఏంటంటే అన్నమయ్య అని గుర్తుపెట్టుకోండి. చూడగంటిని అంటే తాళ్లపాక అన్నమయ్య. ఈయన కడప జిల్లాకు చెందినవాడు. ఈయన రాసినటువంటి 32,000 సంకీర్తనలు రాశారు. రాసి ఎవరికి ఈ సాహిత్యాన్ని అందించారంటే వెంకటేశ్వర స్వామికి విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని అంటే వెంకటేశ్వర స్వామికి అర్పించాడు అని గుర్తుపెట్టుకోండి. తాళ్లపాక అన్నమయ్య, చూడగంటి తాళ్లపాక అన్నమయ్య అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే అన్నమయ్య సినిమాలో చూడగంటినయ్య అని ఒక పాట ఉంది. సో ఈయన రాసినటువంటి 30,000 సంకీర్తనలు, 32,000 సంకీర్తనలు వెంకటేశ్వర స్వామికి అర్పించాలని గుర్తుపెట్టుకోండి. ఇది టైపింగ్ మిస్టేక్ అనమాట. ఓకే, నెక్స్ట్ దేశమును ప్రేమించమన్నా, ఓకేనా, దేశంలో అని పడింది, దేశమును ప్రేమించమన్నా. కవి ఎవరంటే గురజాడ వెంకట అప్పారావు. ఇక్కడ గురజాడ వెంకట అప్పారావు అంటే మన తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి మన భాషను వాడుక భాషలోకి ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే గురజాడ వెంకట అప్పారావు. కాబట్టి మనకు ఇది బాగా తెలుసు కాబట్టి గుర్తుండేలా ఈయన భాష తెలుగు భాష వద్ద ముఖ్యంగా, ఓకేనా, సాహిత్యం వాడుక భాషల్లోకి ప్రవేశపెట్టినవారు అంటే తెలుగు భాష సాహిత్యాన్ని గురజాడ వెంకట అప్పారావు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, తెలుగు అంటేనే గురజాడ అప్పారావు, వెంకటప్పారావు, ఓకేనా. గురజాడ వెంకటప్పారావు అంటే తెలుగు అన్నట్లు గుర్తుపెట్టుకోండి బాగా. నేను రాసిన అత్యంత విశిష్టమైన రచన అంటే కన్యాశుల్కం, ఓకేనా. కన్యాశుల్కం అని గుర్తుపెట్టుకోండి. గురజాడ వెంకటప్పారావు. దేశం ఎవరు ప్రేమించమన్న ఎవరు? గురజాడ వెంకటప్పారావు. తెలుగు భాషను వాడుక భాష ప్రవేశపెట్టిన రచన రాశారు ఈయన. నేను రాసిన విశిష్ట రచన ఏంటంటే కన్యాశుల్కం అని గుర్తుపెట్టుకోండి. గురజాడ వెంకటప్పారావు అంటే తెలుగు అంటేనే గురజాడ వెంకటప్పారావు, ఓకేనా. తెలుగు తల్లి కవి ఎవరు అంటే పిల్లల మరి వెంకట హనుమంతరావు. తెలుగు తల్లికి 2 పిల్లలు, ఇది కోడింగ్ కోసము, ఓకేనా. తెలుగు తల్లికి 2 పిల్లలు, వాళ్ళు ఎవరంటే వెంకట హనుమంతరావు అని గుర్తుపెట్టుకొని కవి చెప్తుంది. తెలుగు తల్లి అంటేనే పిల్లల వెంకట హనుమంతరావు. తెలుగు తల్లికి ఎంతమంది? 2 పిల్లలు, వాళ్ళు ఎవరంటే వెంకట హనుమంతరావు అని గుర్తుంది. కందిరిక కిటుకు అంటే మనకు అనసూయను ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మనం ఎక్కువ సినిమాలు చూస్తున్నాం కాబట్టి అనసూయ తెలుసు కదా. అనసూయ భర్త పేరు భరద్వాజ్ అనమాట. ఇక్కడ కందిరి కిటుకు అంటే మనకు ఎవరు గుర్తు రావాలి? రావూరి భరద్వాజ్ గుర్తు రావాలి, ఓకేనా. గుర్తు వస్తే మనకు ఆటోమేటిక్గా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఈయన రాసిన రచనలు చాలా ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఈయనకు వచ్చిన పురస్కారాలు కూడా చాలా ఉన్నాయి. చూద్దాం. భరద్వాజు భార్య విమల, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి విమల అనేది భరద్వాజు రాసిన తొలి కథ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. విమల. ఆమె వయసు 37 అంటే కథాసాగరము ఇవి 37 సంపుటాలు అన్నమాట, ఓకేనా. ఈ 37 సంపుటాలు ఆమె వయసు. విమల వయసు 37. అవి ఏంటంటే అవి సంపుటాలు, కథా సంపుటాలు అని గుర్తుపెట్టుకోండి. ఆమెతో కలిసి ఉడతమ్మ, కీలుగుర్రం ఇలా 43 కథలు చూశాడు. అంటే ఆమెతో కలిసి ఫస్ట్ ఇక్కడ చూశాడు అనేది. సో ఇవి కథలు రాశాడు, ఓకేనా. 43 పిల్లల కథలు రాశాడు. ఎలాంటి? ఉడతమ్మ, కీలుగుర్రం, ఉడతమ్మ ఉపదేశం, అది ఓకేనా. గుర్తుల కోసం ఉడతమ్మ ఉపదేశము, కీలుగుర్రము ఇలా 43 కథలు రాశాడు.
నెక్స్ట్ వచ్చేసి నవలలో 17 అభిజ్ఞుడు, కరిమింగిన వెలగపండు, జలప్రలయం, ఇలా 17 కథలు రాశాడనమాట ఈయన. ఓకేనా, నవలలు ఫస్ట్ ఏమో కథలు, నెక్స్ట్ వచ్చేసి ఇవి నవలలు అనమాట. ఓకేనా, పాకుడ్రాలు అనేవి ఈయన రాసిన పాకుడ్రాలు నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఓకేనా, ఏంటి కరిమింగిన వెలగపండు, జలప్రలయం, పాకుడ్రాలు, ఇలా 17 కథలు నవలు రాశాడు. ఓకేనా, పాకుడ్రాలు అనేది కథ. ఈ పాకుడ్రాలకు ఏమొచ్చిందంటే జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఓకేనా, అయితే ఇక్కడ చూడు జీకేని ఏం చేశాను అంటే నేను జీకు కేటుగా ఎస్ఎన్ఆర్గా చేశాను. ఇక్కడ కోడ్ ఒకటి ఉంది. ఇది మళ్ళీ ఒకసారి చెప్పొద్దు. భరద్వాజ భార్య విమల, ఆమె వయసు 37. విమల ఈయన రాసిన తొలి కథ. 37 వచ్చేసి ఈయన రాసిన పిల్లల కథలు. 37 వచ్చేసి ఓకే ఇవి సంపుటాలు, కథా సంపుటాలు. ఓకేనా, ఆమెతో కలిసి ఉడతమ్మ కీలిపురం, ఇలా 43 కథలు ఇవి పిల్లల కథలు. తర్వాత వచ్చేసి ఇవి 17 ఈయన కరిమింగిన వెలగపండు, జలప్రలయము, ఇలా 17 నవలలు రాశాడు. పాకుడ్రాలు అనే దానికి కథకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఓకేనా, ఓకే నెక్స్ట్ వచ్చేసి G2 K2, జీకేను G2 K2గా చేసాను. G2 ఫస్ట్ చూద్దాం. G2 అంటే జ్ఞానపీఠ పురస్కారము. ఇంకొకటి వచ్చేసి గోపిచంద్ జాతీయ పురస్కారము. ఓకేనా, K2 ఏంటంటే కళా పరిపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, కళారత్న. ఓకేనా, ఈ 3 కలిసి K2లోకి తీసుకున్నాం. ఓకేనా, కళా పరిపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, కళారత్న, ఈ 3. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఎస్ అంటే సోవియట్ భూమి పురస్కారము. నెక్స్ట్ నెహ్రూ, ఎన్ అంటే నెహ్రూ పురస్కారం, ఆర్ అంటే రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి G2 K2 SNR. ఓకేనా, చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశాను. 1-2 సార్లు వినండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చి పరివర్తన. పరివర్తన అంటే ఎవరినైనా పరివర్తన అంటే ఒక 2 వ్యక్తుల మధ్య కదా మనము ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి, వాళ్ళ ప్రవర్తన కోసము వాడు ఇలాంటి వాడు వీడు ఎలాంటోడు, ఎవడు మంచోడు ఎవడు చెడు తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నిస్తాం. కాబట్టి పరివర్తన అనేది వెంకటు పార్వతీశం మధ్యలో మనము ఈ పరివర్తన చేశాం కాబట్టి గుర్తు పెట్టుకోండి. పరివర్తన అంటే వెంకట పార్వతీశం. పడవ నడపబోయి అంటే ఎవరు అంటే మన ఊర్లో మన ప్రదేశంలో వింజమూరి శివరామరావు తప్ప వాడు నడిపినట్టు ఇంకా పడవ ఎవడు నడపలేదని గుర్తుపెట్టుకోండి. పడవ నడపబోయి మనం అంకితం చేసుకోవాలి మన దాంట్లోకి, మన పరిసర ప్రాంతాల్లోకి. పడవ నడిపేది అంటే వింజమూరి శివరామరావు తప్ప ఎవడు నడపలేడు, వానికంటే గొప్పగాని గుర్తుపెట్టుకోండి. సత్యమహిమ, మన ఊర్లో సత్యం పలికేది ఎవడురా అంటే రమేష్. వాడు మన గ్రూప్లో ఉంటాడు, మనతో ఒకడు ఉంటాడు, వాడే రమేష్. సత్యం పలికేది ఎవడు? రమేష్. మనలో వాడు తప్ప ఎవడు సత్యం పలకడు. సత్యమహిమ అంటేనే అవధాని రమేష్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అవధాని రమేష్ ఏం రాసిన రచనలు ఏంటంటే గిజ్జన గుళ్ళు, హాసుల పేరు, ప్రతీకారము, 3 మంచి కథలు, ఇలా 3 కథలు రచనలు రాశాడు. నెక్స్ట్ వచ్చేసి ముగ్గుల్లో సంక్రాంతి, పద్యరత్నాలు, వీరగంధం. గంధం ఎవరికి వస్తుంది? వీరగంధం ఎవరికి వస్తుంది? యుద్ధంలో గెలిచిన వాడికి వీరగంధం పోస్తారు. సో త్రిపురనేని రామస్వామి యుద్ధం గెలిచి వచ్చాడు, అందుకే వీరగంధం పోసాడు. అదే ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మన దైవానికి సంబంధించిన సోముల వారికి కూడా గంధాలు పోస్తుంటాం కాబట్టి రామస్వామి అంటేనే వీరగంధం అని గుర్తుపెట్టుకోండి. లేదా యుద్ధం గెలిచిన వాడికి వీరగంధము, ఆ గెలిచింది ఎవరంటే త్రిపురనేని రామస్వామి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బారిస్టర్ పార్వతీశం, ముఖపాటి నరసింహశాస్త్రి, వీళ్ళిద్దరు దోస్తాన. బారిస్టర్ పార్వతీశం అంటే పాఠం పేరు, ముఖపాటి నరసింహశాస్త్రి అంటే కవి రాసిన కవి. ఓకేనా, వీళ్ళిద్దరు దోస్తాన అంటే స్నేహితులను గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ముఖపాటి నరసింహశాస్త్రి ఏం చేశాడంటే ఈయన మన లెసన్ బాగా చదివితే ఆ పార్వతీశం ఎక్కడికి వెళ్తాడు? ఇంగ్లాండ్కి వెళ్తాడు. ముఖపాటి నరసింహశాస్త్రి నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళు చెప్పని బారిస్టర్ పార్వతీశం చెప్పాడు. పార్వతీశం ఏం చేశాడంటే ఇంగ్లాండ్కి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు అంటే ముక్కుబడి ఉంది కదా మొక్కపాటి నరసింహశాస్త్రి. ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్పలేదు. మొక్కపాటి నరసింహశాస్త్రి బారిస్టర్ పార్వతీశం ఏం చెప్తానంటే నువ్వు ఇంగ్లాండ్కి వెళ్ళి మొక్కుబడి తీర్చుకుంటారా అని చెప్తాడు. సరే అని పార్వతీశము ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్వుల పాలవుతాడు. ఓకేనా, మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళ్ళి నవ్వుల పాలు అంటే ఆశ నవల అని గుర్తుపెట్టుకోండి. మొక్కుబడి అని గుర్తుపెట్టుకోండి. మొక్కుబడి అంటే ఉదయాన్నే వెళ్ళేసి పెదమామి దగ్గరికి వచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏరువాక పాట బిరుదు రామరాజు. ఓకేనా, రామరాజు ఈ రచనలు ఏంటంటే జానపద రామాయణం, తెలుగు సాహిత్యదారులు. ఓకేనా, ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజు కవి అంటానే మనకి రాజు దేంట్లో తిరుగుతాడు? గుర్రం మీద తిరుగుతాడు. రాజు కవి అంటానే గుర్రం జాస్వా అని గుర్తుపెట్టుకోండి కవి. ఓకేనా, ఇక్కడ ఈ జాస్వా అనేది ఒక క్రిస్టియానికి సంబంధించిన పేరు కాబట్టి ఇక్కడ రిలీజియన్ గురించి కాదు, గుర్తుపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంతే తప్ప. ఓకేనా, జాస్వా అంటే క్రిస్టియన్ నేమ్ కాబట్టి క్రీస్తు చరిత్ర మొదలైన ఈయన రచనలు.
కపిలం ఫిరదౌసి. ఓకేనా, ఈ 3 గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి. నెక్స్ట్, వెయ్యేళ్ళ కళనోయి. వెయ్యేళ్ళ కళ ఏంటంట? అడవికి రాజు కావాలని వెయ్యేళ్ళ కళ అంట. ఎవరికి? అడవి బాబిరాజుకు వెయ్యేళ్ళ కళ అంట, అడవికి రాజు అవ్వాలని. ఓకేనా, వెయ్యేళ్ళ కళనోయి కవి ఎవరంటే అడవి బాబిరాజు. ఆయన కళ ఏంటంటే అడవికి రాజు అవ్వాలని. రాజు అయిన తర్వాత ఏం చేశారంటే గంగిరెద్దు ఎత్తడం కోసం శశికళ, గోన గన్నారెడ్డి, హిమబిందు ఇలా 3 వ్యక్తులు కలిసి అక్కడికి వెళ్ళారనమాట. ఓకేనా, వెయ్యేళ్ళ కళను ఏం కళ అంట? అడవికి రాజు అవ్వాలని వేయాల నుంచి కళ అంట. ఎవరికి? అడవి బాబిరాజు. హిమబిందు, గోన గన్నారెడ్డి, శశికళ గంగిరెద్దు ఎత్తడానికి అడవికి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డోంట్ ఫర్గెట్.